హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఇస్కాన్ టెంపుల్ ని చూసి వద్దాం రండి. దాంతో పాటు దాని గురించి తెలుసుకుందాం. భక్తి వేదాంత స్వామి ప్రభుపాద అనే వ్యక్తి ఫస్ట్ న్యూయార్క్ లో జూలై 1966 లో స్టార్ట్ చేశారు ఇస్కాన్ టెంపుల్. దాన్ని గ్లోబల్ వైజ్ గా 800 టెంపుల్స్ అయ్యాయి. మనం చూస్తున్న టెంపుల్ గుంటూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్. శ్రీకృష్ణుడు అలంకార ప్రియుడు కాబట్టి చాలా రకరకాల వస్తువులతో, జ్యువెలరీస్తో రోజు ఒక కొత్త కలర్ థీమ్తో అలంకరిస్తూ ఉంటారు. కృష్ణుడిది ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం. కృష్ణుడు పుట్టినరోజు నాడు చాలా ఘనంగా ఉత్సవం చేయాలని బృందావన వాసులు అన్ని ఏర్పాట్లు చేశారు. డాన్స్, మ్యూజిషియన్స్ ఇలా చాలానే ఏర్పాటు చేశారు. ఆ వేడుకను చూడడానికి ప్రజలు కూడా వచ్చారు. కృష్ణుడి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కృష్ణుడికి ఇలాంటి సెలబ్రేషన్స్ అంటే చాలా ఇష్టం. చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడు. కానీ ఏంటో ఇంటి నుంచి బయటకి రాలేదు. అసలు ఇంట్రెస్టే చూపించలేదు ఈ సెలబ్రేషన్లో పాల్గొనడానికి. అప్పుడు రుక్మిణీదేవి వచ్చి, కృష్ణ ఏంటి ఈ వేడుకలలో పాల్గొనడానికి నువ్వు ఇంకా రాలేదు అని ప్రశ్నిస్తుంది. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది రుక్మిణి అని కృష్ణుడు అంటాడు. అప్పుడు రుక్మిణీదేవి వైద్యుడిని పిలుస్తుంది వైద్యం చేయించడానికి. ఏ మెడిసిన్ ఇచ్చినా కృష్ణుడికి హెడ్ఏక్ తగ్గదు. కృష్ణుడు అంటాడు, ఈ మెడిసిన్స్ తో నాకు హెడ్ఏక్ తగ్గదు అని. ఇప్పుడు సత్యభామ, నారదుడు, కొంతమంది ప్రజలు లోపలికి వస్తారు. ఎంతసేపు ఉన్నా కృష్ణుడు బయటకి రావట్లేదు ఏంటి అని సత్యభామ, నారదుడు అడుగుతారు, ఏమైంది కృష్ణ నీకు, ఎందుకు ఈ తలనొప్పి, బయటకెందుకు రావట్లేదు అని. అప్పుడు కృష్ణుడు ఇలా చెప్తాడు, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, నా ప్రియమైన భక్తులై ఉంటారో వారి కాలి ధూళి తెచ్చి నా తలపైన రాస్తే నా తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది అని. ఆ మాటకి సత్యభామ, ఏమంటున్నారు స్వామి, ఈ పని నేను చేయలేను, నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను కానీ ఇలాంటి పనులు నేను చేయలేను అని. నారదుడు కూడా, స్వామి ఇలాంటివి నేను చెయ్యలేను అని ఒక అడుగు వెనక్కి వేస్తాడు. రుక్మిణీదేవి కూడా, ఇలాంటి పనులు మేము చెయ్యలేము స్వామి అని, ఇది మాకే పాపం అని ప్రజలు వెనకడుగు వేస్తారు. ఆ వాక్యం బృందావనం అంతా వ్యాప్తిస్తుంది. గోపికలు, రాధ దీని గురించి తెలుసుకొని రాధ తన పళ్ళుని తీసి కింద వేసి గోపికలను దానిపైన నాట్యం చేయమంటుంది. చేసిన తరువాత కాలి ధూళి ఆ పళ్ళు మీద పడినది తీసి నారదుడికి ఇస్తుంది. వెళ్ళి స్వామివారికి తలకి కట్టమని. అది కట్టిన తరువాత తన తలనొప్పి తగ్గిపోతుంది. ఇక్కడ కృష్ణుడు తన ప్రియమైన భక్తులకి ఎప్పుడు కట్టుబడి ఉంటాడని, ప్రేమతో కాలి ధూళిని ఇచ్చినా స్వీకరిస్తాడని తెలుస్తుంది. తన ప్రియ భక్తులి కాలి ధూళి కూడా కృష్ణుడికి అమూల్యమైనది అని వివరించారు. ఫైనల్లీ ఇదండి స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.